నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్ అయితే చాలా, అది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాక్సిడెంట్స్ అయితే చాలా వరకు మనం చూస్తున్నాం. నిన్న కూడా చూసుకున్నట్టయితే మార్కాపురం బస్ యాక్సిడెంట్ అయితే తీవ్ర విషాదాన్ని ఇచ్చేసింది. టోటల్గా 14 మంది అందులో సజీవ దహనం అవ్వడం జరిగింది. ఇంకా కూడా కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉందని తెలుస్తుంది. అసలు ఈ యాక్సిడెంట్స్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు 108కి కాల్ చేస్తే ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అసలు స్పందించలేదని కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మార్కాపురం బస్ యాక్సిడెంట్ గతంలో కూడా మనం చూసాము, చాలా బస్ యాక్సిడెంట్స్, అది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్స్ చాలా వరకు జరిగాయి. నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్న ఒక బస్సు, అందులో చాలా అంటే పిల్లలు దగ్ధమవుతుంటే పేరెంట్స్ చూస్తూ ఉండి అలా నిస్సహాయ స్థితిలో భర్త భార్య అలా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే మనం నిన్న చూసాము. అసలు ఎందుకు సార్ ఇలా అవుతున్నాయి? ఏ లోపం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటారు? అసలు అంటే వీటిని ప్రభుత్వాలు సీరియస్గా పట్టించుకోకపోవడం వలన ప్రజల ప్రాణాలు అంటే వాళ్ళకి గడ్డిపోచలుగా కనిపించటం వలన నిర్లక్ష్యం అనేది పెరుగుతోంది. అంటే 14 మంది చనిపోయారు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. దానికి సంబంధించి మీరు ఏం ఫైల్ చేశారు? కేసు ఫైల్ చేయాలి కదా ఇమ్మీడియట్గా. ఎందుకు ఫైల్ చేయలేదు అంటే ఇది హత్యా నేరం కింద కేసులు ఫైల్ చేయటం లేదు. హత్య నేరం కింద కేసులు ఫైల్ చేయాల్సినటువంటి అవసరము అనివార్యత ఉంది. మీరు ఒక బస్ యాక్సిడెంట్లో అలాంటిది చేస్తే మిగిలిన వాళ్ళు అలర్ట్గా ఉంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని. మీకు ప్రయాణికుల ప్రాణాలంటే విలువ లేదు, గడ్డిపోచలుగా చూస్తున్నారు కాబట్టి అవి మీకు హత్యలుగా కనిపించట్లా. వాళ్ళు ఏమో ఆత్మహత్యలు చేసుకోలేదుగా, బస్సులో ఆత్మహత్య చనిపోవటం కోసం ఆ బస్సు ఎక్కలేదు. వాళ్ళు ఎక్కడికో చేరటం కోసం ఏదో పని చేసుకోవటానికో మరొకదానికో ఎక్కారు ఆ బస్సు. ఈ బస్సే కాదు, చాలా బస్సులు యాక్సిడెంట్ జరిగిన ప్రతి బస్సుకి ఇదే స్టోరీ. అంటే స్టాఫ్ తక్కువ పెట్టి నడిపించేయటం కోసం హెవీ రూట్లో కూడా సింగిల్ డ్రైవర్తో కొట్టేస్తున్నటువంటి ఇవి ఉన్నాయి. ఈ కంపెనీలు ఏవి? ఈ టూరిస్ట్ బస్సులు నిర్వహించేటువంటి కంపెనీలు, ట్రావెల్ బస్సులు నిర్వహించే కంపెనీల వాళ్ళు చాలా, వాళ్ళకి డబ్బులు ప్రధానం తప్ప మిగిలిన వ్యవహారాలు పట్టించుకోరు. దానిలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏసీ ప్రాపర్గా వర్క్ చేస్తోందా లేదా, లేకపోతే ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందా, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని రోడ్డు మీద పెట్టాలి. వీళ్ళు అవన్నీ పట్టించుకోరు. అధికారులకు ఏదో పద్ధతిలో డబ్బులు ఇచ్చేసి లాలూచీ పడిపోయి వెహికల్ విషయంలో వీళ్ళు ప్రాపర్ కేర్ ఉండదు. ఏం పర్లేదు, ఇది నడిచిపోతుంది అని ఎవరో చెప్తారు. ఒక మెకానిక్, సార్ ఇక్కడ ఏదో చిన్న యాక్సిల్ ఒకటి ప్రాబ్లం ఉంది, అది నేను ఒక చిన్న నట్టు కొడతాను, అది కొట్టేస్తే వెళ్ళిపోతుంది, ఏం కాదని ఎవడో చెప్పింది గ్రాంటెడ్గా తీసేసుకుని ముందు రోడ్డు మీద పెట్టేస్తారు. పెట్టేసి వచ్చినంత మందిని లోపలికి తోసేస్తారు. తోసేసి దాన్ని మొదలు పెడతారు. దానికి డ్రైవింగ్ అంటే రెస్ట్ ఇచ్చేటువంటి ఆల్టర్నేటివ్ డ్రైవర్ ఉండడు, ఒక డ్రైవరే కొడుతూ ఉంటాడు. లేకపోతే శాలరీస్ ఇవ్వమని చెప్తారు. ఈ దారుణాలన్నీ జరగటం వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే ఎవరినో గుద్ది యాక్సిడెంట్ చేయటం అనేది ఒక గొడవ. అసలు బస్సు లోపల సాంకేతిక సమస్యలతో ఏసీలు మిస్ఫైర్ అయిపోయి తగలబడి అలా బస్సులో సజీవ దహనం పొందినటువంటి కేసులు చూసాం ఈ మధ్య కాలంలోనే మనం. ఆ కేసుల్లో ఎవరి మీద అయినా, అంటే ఆ ట్రావెల్ బస్సులు నిర్వహించేటువంటి నిర్వాహకుల మీద, డ్రైవర్ మీద, ఒకవేళ బతుకుంటే డ్రైవర్లు చచ్చిపోయిన దాఖలాలు ఎప్పుడూ లేవు. డ్రైవర్ల మీద, టోటల్గా ఆ స్టాఫ్ మీద ఒక క్రిమినల్ కేసు 302 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసిన చరిత్ర ఉందా? లేదు కదా. కానీ బస్సు దహనాల మీద మీరు సీరియస్గా ప్రోగ్రామ్ తీసుకోవాలి కదా. అలాంటి కేసులు పెడితే, అంటే ఉరిశిక్ష పడే లెవెల్ కేసులు పెడితే ఉరిశిక్ష పడాలి వాళ్ళకి. ఎందుకంటున్నానంటే ఈ మాట, మీరు
చిలకలూరుపేట బస్సు దహనం కేసు చాలామందికి గుర్తుండే ఉంటుంది. 93లో జరిగింది అది. 93లో ఆ సంఘటనలో 23 మంది చనిపోయారు. 23 మందిని వాళ్ళు చంపేశారు. వాళ్ళు అన్ఇంటెన్షనల్, వాళ్ళు చంపాలని వెళ్ళాల, వాళ్ళని దోపిడీ చేయడానికి వెళ్ళారు. ప్రయాణికుల్ని బెదిరించి డబ్బులు తీసుకోవడానికి పెట్రోల్ జల్లి భయపెట్టారు. ప్రయాణికుల నుంచి నిరసన వ్యక్తమై వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసే టైంలో పారిపోవడం కోసం జరిగిన ఘర్షణలో బస్సు అంటుకుంది. దాంతో దిగిన వాళ్ళు దిగారు, తగలబడే వాళ్ళు తగలబడిపోయారు లోపల. అలా 23 మంది చనిపోయారు. వాళ్ళిద్దరి మీద మీరు 302 పెట్టారు. వాళ్ళకి దారుణంగా శిక్షలు వేయాలన్నారు, డిమాండ్ చేశారు. ఫైనల్గా ఉరిశిక్ష పడింది. సుప్రీంకోర్టు కూడా ఖాయం చేసింది. రాష్ట్రపతి గారు 2 సార్లు క్షమాభిక్ష రిజెక్ట్ చేశాడు. శంకర్ దయాళ్ శర్మ వెళ్ళిపోయిన తర్వాత కేఆర్ నారాయణన్ వచ్చినప్పుడు వాళ్ళకి దాన్ని లైఫ్ కింద మార్చాడు ఆయన. ఇది జరిగిన కథ. కాబట్టి ఆ కేసులో ఎంత తీవ్రంగా స్పందించారో, ఇప్పటికీ 40 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు వాళ్ళు. 40 ఏళ్లుగా 93లో ఇన్సిడెంట్ జరిగితే స్టిల్ ఇప్పటికీ జైల్లో ఉన్నారు. వాళ్ళకి పెరోళ్ళు కూడా ఏమీ లేవు. దీంతో పాటు అంటే విత్ రిమిషన్ 40 years అయింది వాళ్ళకి. మరి డ్రైవర్లు, ఈ బస్సు యజమానులు వీళ్ళందరూ ఎందుకు గాల్లో తిరుగుతున్నారు, హ్యాపీగా బయట ఎందుకు తిరుగుతున్నారు? ఆ కేసులో అంత సీరియస్గా ఎందుకు పట్టించుకున్నారు? ఈ కేసుల్లో వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు అనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో దళితులు, ఆ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేశారు అని చెప్తున్న వాళ్ళిద్దరూ దళితులు, గుంటూరుకి చెందినటువంటి ఒక దళిత వాడకు చెందిన కుర్రాళ్ళు. అంటే దళితులు అయితేనేమో మీరు 40 ఏళ్ళు జైల్లో పెట్టేస్తారా? ఈ ట్రావెల్ బస్సుల వాళ్ళందరూ అగ్రకులాల వాళ్ళు, వీళ్ళు పొలిటికల్ మైలేజ్ ఉన్నవాళ్ళు, పొలిటికల్ లింకులు ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ ఆ డ్రైవర్ను ఎవరినో ఒకరిని సమిధం చేసి అతని మీద ఏదో నామినల్ కేసు పెట్టి వాడు 1 ఏడాదో 2 ఏళ్ళలో లోపల ఉండి బయటకు వచ్చేసేటట్టు చేస్తారా? అంటే ఆ 23 మంది ప్రాణాలే ప్రాణాలా? వీళ్ళ ప్రాణాలు కాదా ఈ చనిపోతున్న వాళ్ళవి? అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సార్, నెలల వ్యవధిలోనే చాలా చాలా జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వం కేవలం వాళ్ళకి ఎక్స్క్రీషియా లాంటివి ఇచ్చేసి 5 లక్షలు 4 లక్షలని చనిపోయిన వాళ్ళకి ఇచ్చేసి, అంటే దెబ్బలు తాకిన వాళ్ళకి 2 లక్షలని ఇచ్చేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు, ఓకే. ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. పౌర సమాజం ఏం చేస్తోంది? పౌర సమాజం నిద్రపోబట్టి కదా ఆ పని చేస్తోంది వాళ్ళు. ఇక్కడ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నమాట వాస్తవమే. పౌర సమాజం కూడా ప్రభుత్వాన్ని నిలదీయటంలో లోపంగా ఉంది అనేది వాస్తవం. పౌర సమాజం నుంచి ఒక స్పందన కనిపిస్తే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని 302 కింద బుక్ చేయాలి, వాళ్ళ మీద హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి, చనిపోయిన వాళ్ళు చనిపోవడం కోసం ఆ బస్సు ఎక్కలేదు, మీకు ఏదైనా అండర్టేకింగ్ రాసి మేము చావడం కోసం ఈ బస్సు ఎక్కామని నీ దగ్గర ఏమైనా డాక్యుమెంటల్ ప్రూఫ్ ఉంటే మాట్లాడు. లేకపోతే వాళ్ళ జీవితాలను నువ్వు హత్య చేసినట్టు హత్యగానే చూడాలి దాన్ని. బస్సు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని, బస్సు యాక్సిడెంట్ అంటే గుద్దినా తప్పే, డ్రైవర్ చేతుల్లో వీళ్ళ జీవితాలన్నీ పెడుతున్నారు. వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేసి, అంటే లోపం వలన జరిగింది, వీళ్ళ కేర్లెస్నెస్ వలన యాక్సిడెంట్ జరిగింది అని కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి. ఒకటి. రెండోది, టెక్నికల్ మిస్టేక్ వలన బస్సులో ఇప్పుడు మొన్న ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం అసలు బయటకి తెలియకుండా చచ్చిపోయారు లోపల జనాలు ఒక బస్సులో. ఇలాంటివి జరిగినప్పుడు సాంకేతిక సమస్యల వలన బస్సులో జనాలు చచ్చిపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద 302 హత్యానేరం కింద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేసి వాళ్ళకి 302 ప్రకారం ఉరిశిక్షలు పడే లెవెల్కి తీసుకెళ్ళండి మీరు. ఆ తర్వాత యాక్సిడెంట్ చేయడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు వీళ్ళు ట్రావెల్ వాళ్ళు. అదే సార్, ఇప్పుడు ఇది మీరు అన్నది కరెక్ట్ ఉంది. ఇట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే 108 ఏదైతే ఉందో అత్యవసరం, అంటే ఇలా జరిగినప్పుడు వాళ్ళు స్పందించి వెంటనే అంబులెన్స్ని పంపించే వ్యవస్థ అది. అక్కడ ఉన్న ఒక అమ్మాయి చెప్తుంది ఏంటంటే, ఒక 20కి పైగా చేసాము, 20 సార్లకు పైగా కాల్ చేసాము, కానీ 108 స్పందించలేదు, రాలేదు అని చెప్పేసి చెప్తుంది. మరి వీళ్ళని ఏం చేయాలి సార్? పెట్టింది అందుకోసం, ఎక్కడైనా యాక్సిడెంట్సే కానీ అత్యవసరాలు ఉంటే మీరు రావాలి, తొందరగా స్పందించాలని. మరి వాళ్ళు కూడా స్పందించకపోతే ఇంకేంటి సార్?
అంటే బాధ్యత రాహిత్యం. వ్యవస్థ మొత్తం కూడా మనం ఏం చేసినా పర్వాలేదు, ఏమీ కాదు అనేటువంటి ఒక బాధ్యత రాహిత్యంలో పడి కొట్టుకుంటోంది. ఈ బాధ్యత రాహిత్యానికి ప్రభుత్వందే బాధ్యత. ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయటం లేదు అంటే ప్రభుత్వం బాధ్యత వహించి ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అమ్మాయికి కంప్లైంట్ని సుమోటోగా తీసుకోవాలి. సుమోటోగా తీసుకుని ఇమ్మీడియట్గా సంబంధిత అధికారుల్ని కూర్చోబెట్టి సమీక్ష చేసి ఎవరున్నారు ఆ టైంలో స్పాట్లో, ఎందుకు లిఫ్ట్ చేయలేదు సంజాయిషి అడిగి ఆ సంజాయిషి ఆధారంగా వాళ్ళని టెర్మినేట్ చేసి ఆ పదవుల్లో నుంచి టెర్మినేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు రన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు ఇన్ టైంలో హాజరైతే వాళ్ళు బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళు ఇన్ టైంలో హాజరు కాకపోవడం వలన బతికే అవకాశం ఉన్నా చచ్చిపోయినప్పుడు అది కూడా హత్యానేరం కిందకే తీసుకురావాలి. తీసుకొచ్చి వీళ్ళ మీద కూడా హత్యానేరం కింద కేసులు పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు. వీళ్ళకి బాధ్యత లేకపోవడం, వీళ్ళని ప్రభుత్వం పట్టించుకోదు అనేది ప్రధానమైన గొడవ. ఏంటంటే ఈ ట్రావెల్ కంపెనీల వాళ్ళందరూ అగ్రకులాలకు చెందిన వాళ్ళు, వీళ్ళకి పొలిటికల్ లింక్స్ ఉంటాయి. యాక్సిడెంట్ జరగగానే వాళ్ళు ఇమ్మీడియట్గా మేనేజ్ చేయగలరు. మేనేజబుల్గా మీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దీనికి ప్రభుత్వాలది బాధ్యత ఉంది, ట్రావెల్ కంపెనీలది బాధ్యత ఉంది. ఎవరైనా సుమోటోగా కోర్టుకు వెళ్ళి వీళ్ళ మీద కేసులు వేసి ఇమ్మీడియట్గా 302 కింద ఈ యాక్సిడెంట్ కేసుల్లో ఉన్నటువంటి బస్సుల యజమానుల్ని, ఆ డ్రైవింగ్ని, అలాగే ఇతర టెక్నికల్ టీం మొత్తాన్ని కూడా 302 కింద బుక్ చేయాలి అని కోర్టుకు వెడితే తప్ప సాల్వ్ అయ్యే వ్యవహారం కాదు ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.